నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపైన చర్చ జరిగింది. మరి ఈ చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు చేసినటువంటి రచ్చ కానివ్వండి, మరి టీడీపీ ఎమ్మెల్సీలపైన ఏ విధంగా దురుసుగా వెళ్లారు. మరోపక్క చూసుకున్నట్లయితే మోషన్ రాజు గారు చైర్మన్ గారి స్టేట్మెంట్ను కూడా విననీయకుండా వారు చేసినటువంటి రచ్చని ఎలా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు శాసన మండలిలో కల్తీ నెయ్యి చర్చ జరగడం, మరి వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా ఏ విధంగా టీడీపీ ఎమ్మెల్సీలపైన దురుసుగా వెళ్లారో, మరి ప్రభుత్వం తరపున కూడా 20 పేజీలతో కూడినటువంటి నివేదికను సమర్పించడం, అంటే సిబిఎస్ఈ ఛార్జ్ షీట్ కానివ్వండి, కల్తీ నెయ్యి అంశం గురించి ప్రతి ఒక్కటి కూడా 20 పేజీల నివేదికను సమర్పించడం, ఇదంతా మనం చూసాము. మరి శాసన మండలిలో జరిగినటువంటి రచ్చ ఆఖరికి చైర్మన్ గారి స్టేట్మెంట్ను కూడా విననీయకుండా వీళ్ళు చేసినటువంటి రసాభాసను ఎలా చూడాలంటారు? అసలు అంటే పవిత్రమైనటువంటి కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ జరిగింది అని చెప్తున్న మండలి నడవకుండా చేయడం, వాళ్ళు బైఠాయించడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? సినిమాల్లో 3D సినిమాలు ఉంటాయి, చూసావా? కళ్ళజోడు కూడా పెట్టుకుని చూసి ఉంటావు, అంటే 3 డైమెన్షన్స్లో. అట్లాగే పొలిటికల్ పార్టీల్లో కూడా 3D పార్టీని చూసావా? చూడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఒక 3D పార్టీ. అంటే ఏంటి ఆ 3D? సినిమాల్లో 3Dకి వైసీపీకి 3Dకి తేడా ఏంటంటావా? డిస్టర్బెన్స్, డీవియేషన్, డిస్ట్రక్షన్. ఈ మూడే. ఏంటి? డిస్ట్రక్షన్, విధ్వంసం చేయండి. 5 ఏళ్ళు జగన్ పరిపాలన మనం చూసాం. లేదు, ఇప్పుడు 20 నెలలు ప్రతిపక్షంగా, ప్రతిదీ డీవియేషన్. ఇప్పుడు కల్తీ నెయ్యి వాళ్ళ చర్చ, శాసన మండలి, ధైర్యం ఉంటే మాట్లాడండి. సుబ్బారెడ్డి ఏ తప్పు చేయలేదు చెప్పండి. 250 కోట్లు ఇప్పుడు ఏంటి, రసాయనాలతో నెయ్యి చేస్తే తప్పేంటి అని అడగండి. అదే కదా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా, రప్ప నరికేస్తామంటే తప్పేంటి, రక్తంతో హోలీ ఆడితే తప్పేంటి అని అడగండి. ఇప్పుడు మీరు అనాల్సినవి, మీరు మాట్లాడాల్సినవి మాట్లాడండి, అంతేగాని కొట్లాడటం ఏంటి, దొమ్మీకెళ్ళడం ఏంటి? టీడీపీ ఎమ్మెల్సీలపైన లేకపోతే మంత్రులపైన దాడికి వెళ్ళడం ఏంటమ్మా? ఆ బైఠాయించడం ఏంటి? ఆ పోడియం ఎక్కడం ఏంటి? అసలు వారం రోజులుగా శాసన మండలి జరగనీయకుండా, విలువైన ప్రజాధనం, అసెంబ్లీ జరగాలంటే నిమిషానికి 10,000 అమ్మా ఖర్చు. వాళ్ళ జీతాలు, వాళ్ళ బత్యాలు, వాళ్ళ వెహికల్ అలవెన్సులు, హెచ్ఆర్ఏ, మొత్తం అంతా ఖజానాకు అయ్యే డబ్బు. కౌన్సిల్ జరగాలంటే నిమిషానికి 5,000 ఖర్చు పెట్టాలి. అంటే 2 సభలకి 15,000 ఖర్చు పెడుతున్నాం. ఎవరి సొమ్మది? జగన్మోహన్ రెడ్డి సొమ్మ? జనం సొమ్మమ్మా. ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టాడు కదా, దాంట్లో శాసనసభ నిర్వహణకి పెడతాడు. 250 కోట్లు ఎంత పెడతాడు, వీళ్ళందరి జీతాలు, అదంతా లెక్కేస్తే వచ్చింది నేను చెప్పేది. అంత విలువైన కాలాన్ని వృధా చేయటం. ఒకరోజు 10 నిమిషాలు, ఒకరోజు 14 నిమిషాలు, ఒకరోజు అసలు 5 నిమిషాలు. సభ జరగనీయకపోతే నీకేమొస్తుంది? ఇప్పుడు నువ్వు నెయ్యి మీద మాట్లాడు. వాళ్ళు ప్రకటన మీరే చెప్పారు ఇంట్రోలో, 20 పేజీల ప్రకటన స్పష్టంగా ఉంది. ఛార్జ్ షీట్లో ఏముంది? ప్రభుత్వానికి ఒక 11 పేజీల నివేదిక ఇచ్చింది. 3 అధికారులపై వేటేయమంది. 2 అధికారుల మీద వేశారు, ఇంకొకళ్ళ మీద చర్యలు ధర్మారెడ్డి మీద తీసుకోవాలి. పత్తా లేడు. ఇప్పుడు సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, 4 వైపుల తిరుమల దోచేశారు. అది కదా ఇవాళ ఈ సిట్ చెప్పింది. అది నెయ్యే కాదు, 68 లక్షల కిలోలు ఒక పదార్థం తయారు చేశారు. 58 లక్షల కిలోలు పామ్ కెర్నాయిల్, పామాయిల్, పామోలిన్, ఒక 8-9 లక్షల కిలోలు రసాయనాలు కలిపారు. 8,900 కిలోలు లప్సా కలిపారు. ముందు అందులో లేదా? ఆ మాధవరావు అనే అతను లేచి ఏదో ట్యాంకర్లు అంటాడు. 4 ట్యాంకర్లు వెనక్కి తిరగొట్టారు, మళ్ళా వాటిని మీరు ఉపయోగించారు, మీ హయాంలో జరిగిందంటాడు. అంటే ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ మొత్తం ఈ 4 ట్యాంకర్ల మీద. ఈ 4 ట్యాంకర్ల కోసం 8 మందిని అరెస్ట్ చేశారా?
చెప్పు నువ్వు. ఈ 4 ట్యాంకర్ల కోసం మరి ఇంత సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? సిబిఐతో సిట్ వేయాల్సి వచ్చిందా? 68 లక్షల కిలోల 4 ట్యాంకర్లలో ఉంది. చెప్పు, మాధవరావే చెప్పాలా. 4 ట్యాంకర్లు అంటే ఎంత పట్టుద్దమ్మా? 4,000 కిలోల చర్చ 4,000 కిలోలది కాదు, 68 లక్షల కిలోలు. 5 ఏళ్ల భ్రష్టత్వం. అది వదిలేసి నెయ్యి కల్తీ జరిగిందా లేదా మాట్లాడకుండా జంతు కొవ్వు లేదు, మీరు జంతు కొవ్వు ఉందన్నారు. అతను ట్వీట్ పెట్టాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి దీనిపైన. ఆయన కూడా 4 ట్యాంకర్ల గురించే పెట్టినట్టున్నాడు సార్. అంటే ఇప్పుడు BR9 టార్గెట్ చేస్తారు, ఏయో వీడియోలు వదులుతారు. అంటే డైవర్షన్ అంతా. నేను అన్నది అదే, 3D పార్టీ అన్నది అదే అనమాట. ఒక 50 రోజులు అవుతాను సిట్ ఛార్జ్షీట్ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసి 50 డ్రామాలు ఆడారు. అంటే మరో పక్క దినేష్ కుమార్ కూడా తిరుపతి వెళ్ళినట్టున్నారు కదా సార్, అక్కడ కూడా ఆయన యాక్షన్ మొదలు పెడుతున్నారు. అందుకే అంటారా అసలు మండలిని అడ్డుకోవడం కానివ్వండి, ఇంకా ఇటువంటి ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయడం కానివ్వండి, ఇది కూడా ఒక డైవర్షన్ అనుకోవచ్చు. మొత్తం డైవర్షనే. ఏది? భూమన కరుణాకర్ రెడ్డితో ఒక యాగం చేయించడం దగ్గర నుంచి, అంబటి రాంబాబుతో బూతులు తిట్టించడం దగ్గర నుంచి, ఇప్పుడు ఇందాపూర్ అంటారు. అసలు ఇవాళ దేవాంశ్ ఏంటి? అవును. అసలు ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? అబ్బాయి పుట్టినరోజుకి అక్కడ అన్నదానం చేస్తారు. అతను పుట్టిన ప్రతి సంవత్సరం నుంచి జరుగుతున్నది. ఇప్పుడు ఎన్నేళ్ళు? ఒక 8-10 ఏళ్ళు ఉన్నాయనుకో, 8-10 ఏళ్ళుగా చేస్తున్నారు. దానికి ఎంత అవుతుంది? ఒక 50 లక్షలు ఎంత అవుద్దమ్మా? వాళ్ళు విరాళంగా ఇస్తారు. మీరు కూడా చెయ్యండి. ఇప్పుడు మీ హర్ష వర్ష పోనీ మీకు అసలు దీని మీద నమ్మకం లేదు, చర్చిలో చేయండి. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై ఘాట్కి వెళ్తాడు కదా, ఆ పులివెందుల చర్చిలోనే చేయండి. ఇప్పుడు హర్ష పేరు మీద వర్ష పేరు మీద మీరు చక్కగా అన్నదానాలు చేయండి, జగన్మోహన్ రెడ్డి పిల్లల పేరు మీద. అంతే తప్ప ఇక్కడ ఏంటి? మీరు సబ్జెక్ట్ కేవలం సుబ్బారెడ్డి మీద చర్చ సాగకూడదు, భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి దొంగతనం రాకూడదు, సతీష్ కుమార్ హత్య గురించి మాట్లాడకూడదు. అంటే డైవర్షన్. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏదో అన్నాడంట, దాన్ని అడ్డం పెట్టుకుని ఇక రభస చేసి దురుసుగా కాదు అసలు మొత్తం అసలు పోడియం అంతా మోషన్ రాజే చైర్పర్సనే చెప్తున్నారు. ఏమని? అచ్చెన్నాయుడు గారు ఏదో పొరపాటున అన్నారు, ఆయన సారీ చెప్తున్నాడు, ఆయన ఏదో ప్రకటన చేస్తున్నాడు అని ఆయన చెప్తుంటే వీళ్ళు అసలు సభను జరగనీయకుండా ఇప్పుడు ఏమన్నారు అచ్చెన్నాయుడు? అధ్యక్ష మీరు క్రిస్టియన్ అనుకుంటా, వాళ్ళ అధినేత కూడా క్రిస్టియన్నే అంటూ ఆయన బిగిన్ చేశాడు, ఏదో చెప్పబోతున్నాడు. అంతలోకి ఇదంతా ఆయన అభ్యంతరం చెప్పారు. ఎవరు? చైర్లో నుంచి మోషన్ రాజు అభ్యంతరం చెప్పాడు. ఇప్పుడు దళిత క్రిస్టియన్ అమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? దళిత క్రిస్టియన్లు అటు తెలంగాణ అయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా కాంట్రవర్సీలు అవుతున్నాయి, కేసులు పడుతున్నాయి. గెలిచిన ప్రజాప్రతినిధులపై కుల కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎమ్మెల్యేలకు ఎంతమంది వెళ్ళలేదు కోర్టు కేసుల పైన? ఇప్పుడు ఇక్కడ హిందూ మాల, హిందూ మాదిగ అని బర్త్ సర్టిఫికెట్ 5వ తరగతి టీసీల మీద ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికెట్ల మీద. కానీ వాళ్ళు చర్చిలకు వెళ్తారు, క్రిస్టియానిటీని పాటిస్తారు, దళిత క్రిస్టియన్ సంఘాలకి అధ్యక్షులుగా ఉంటారు. ఇప్పుడు ఈయన ఉన్నారు మోషన్ రాజు, అనేక పేపర్లలో వచ్చింది ఆయన దళిత క్రిస్టియన్ అని. ఇంగ్లీష్ పేపర్లలో ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆయన అఫిడవిట్ వేసినప్పుడు ఏమని, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి చైర్పర్సన్గా ఎంపిక చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏమని ఇచ్చాయి? జగన్మోహన్ రెడ్డి డోలాయమానంలో ఉన్నాడు, దళిత క్రిస్టియన్కి ఇద్దామా, కౌన్సిల్ చైర్పర్సన్ పదవి రాయలసీమ ముస్లింకి ఇద్దామా? ఎవరా దళిత క్రిస్టియన్? నువ్వే కదా. ఇప్పుడు మోషన్ రాజుకి ఇద్దామా లేకపోతే ఇక్బాల్కి ఇద్దామా అని ఆయన ఉన్నాడని నేను చెప్తోంది. అప్పుడు రాసినటువంటి ఇంగ్లీష్ పేపర్లలోనే వస్తే ఆ రోజు ఎందుకని మరి మోషన్ రాజు గారు అభ్యంతరం చెప్పలేదు, వాళ్ళకి నోటీస్ పంపలేదు నేను క్రిస్టియన్ కాదని? క్రిస్టియన్ వేరు, దళిత క్రిస్టియన్ వేరు. 2009లో ఈయన కంటెస్ట్ చేశాడు కోవూరు అసెంబ్లీకి, ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆయన కంటెస్ట్ చేసినప్పుడు దళిత క్రిస్టియన్గా మామూలుగా ఇప్పుడు ఎస్సీ మాల, హిందూ మాల టీవీ రావారా మీద ఎవరి మీద ఓడిపోయినట్టున్నారు. దీన్ని ఇంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం ఉందా? మీరు క్రిస్టియన్ అనుకుంటాను అన్నారు ఆయన. ఒకవేళ కాకపోతే
వెనక్కి తీసుకున్నానని చెప్పారు, వెనక్కి తీసుకున్నానని కూడా అన్నాడు అచ్చెన్నాయుడు. దాన్ని అడ్డం పెట్టుకుని అసలు సభ అంటే ఏంటి, సభ జరగకూడదు, జరిగితే జగన్మోహన్ రెడ్డి దోషిగా ఎక్స్పోజ్ అవుతాడు, సుబ్బారెడ్డి అసలు మొత్తం 250 కోట్లు అతనే తిన్నాడనేది బయటకు వస్తుంది, భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి చోరీ 150 కోట్లు దోషిగా జనం ముందు ఎక్స్పోజ్ అవుతాడన్న భయం కనపడుతుంది. అందుకే డైవర్షన్, లేకపోతే డిస్టర్బెన్స్, ఇక డిస్ట్రక్షనా అంటే నేను అంటోంది అదే 3D పార్టీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.